తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి ఒక లీడర్ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారంటే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఆయనకే ఈ పదవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కూడా అందరూ భావించారు. అలాంటిది అనూహ్యంగా కూడా ఇప్పుడు తెర మీదకి వేరొకరి పేరు వచ్చింది. అయితే ఈటెల రాజేందర్ని అధ్యక్ష పదవి నుంచి దూరంగా ఉంచారా లేకపోతే ఉంచాల్సి వచ్చిందా అధిష్టానం ఏంటి అనేది కూడా ఇవాల్టి మన టాపిక్ ఇదే. దీని మీద CEO అండ్ పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్లతో మాట్లాడదాం. హలో శివ గారు. సో అంటే తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అలాంటి ఒక వ్యక్తిని బీజేపీ అధ్యక్ష రేసు నుంచి అంటే ఆ పదవి ఆయనకి దక్కలేదు. దీనికి అసలు ప్రధాన కారణంగా ఏం చూడొచ్చు? తెలంగాణ ఆర్థిక మంత్రి కావడానికి బీజేపీ అధ్యక్షుడు కావడానికి సంబంధం ఏముంది? సంబంధమే లేదు. సో ఈటెల రాజేందర్ అంటే ఎవరు? కేసీఆర్ అధికారంలో ఉండగా కేసీఆర్ని ధిక్కరించి అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక పోయి చెప్పాలని కొన్ని వేల కాదు 100 కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు 10,000 12,000 పోయిన దగ్గర కూడా అధికార పార్టీని కాదని ఏమాత్రం ఉనికిలేని బీజేపీ ఏమాత్రం ఉనికిలేని హుజూర్ నగర్ నుంచి వచ్చినప్పుడు అక్కడ గెలుస్తాడా లేదా హుజూరాబాద్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ గెలిచి అంటే కేసీఆర్ సీఎంగా ఉండగా కేసీఆర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఏమాత్రం ఉనికిలేని కనీసం 5,000 ఓట్లు లేని హుజూరాబాద్ నుంచి గెలిచి నిలబడటమే రాజేందర్ జీవితం రెండు రకాలుగా చూద్దాం. విద్యార్థి దశలో వామపక్ష రాజకీయాలు, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో ప్రయాణం, తర్వాత ఆయన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయనకి మంత్రి పదవి రావటం, కేసీఆర్ నుంచి దూరమై బీజేపీలో చేరటం, ఈ 3 దశలుగా చూడాలి రాజేందర్. ఆర్థిక మంత్రి అనేది రాజేందర్కి పెద్ద విషయం కాదు అందులో. సో అంత ఛాలెంజ్ చేసి నిలబడ్డ మనిషి బీజేపీలో ఏ స్థాయికి ఎదుగుతారు? అసలు బీజేపీ ఉనికి లేని ప్రాంతము, అప్పటికి బీజేపీ పెద్ద ఆశాజనకంగా లేదు. 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకే ఒక సీటు, అది రాజాసింగ్ది మాత్రమే గెలిచారు, ఇంకెక్కడ గెలవలేదు కదా. అసలు ఏమాత్రం ఉనికి లేని ప్రాంతం ఇతను ధైర్యంగా కాంగ్రెస్ పోకుండా, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పోకుండా, ప్లస్ ఈయన వచ్చిన వామపక్షం ఈయన గెలిచిన హుజూరాబాద్ అంటే పూర్వం కమలాపురం నియోజకవర్గం, 2009 కన్నా ముందు కమలాపురం నియోజకవర్గం మొత్తం కూడా మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతం అది. అక్కడ కూడా ఈయన బీజేపీ తరఫున నిలబడి బీజేపీ తరఫున గెలిచాడంటే దట్ ఈజ్ ఈటెల రాజేందర్ ఇండివిజువల్ చరిష్మది. అక్కడ మోడీనో అమిత్ షానో లేదంటే బీజేపీ కాదు కదా, కేవలం ఈటెల రాజేందర్ వల్ల గెలిచారు, అది గెలిచి చూపించాడు. సో ఆ రాజేందర్ బీజేపీలో ఒక స్థాయికి వెళ్ళిపోతారు అనేది అనిపించిన దశలో గత వారం 10 రోజులు వినిపిస్తున్నట్టుగా బీజేపీ తన అధ్యక్ష పదవికి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఈటెల రాజేందర్ న్యాచురల్గా అధ్యక్షుడు అయిపోతాడు అనుకున్న టైము దాదాపు నిన్న సాయంత్రం వరకు కూడా మీడియాలో కానీ బీజేపీ వర్గాలు కూడా ఇంకా రాజేందరే ఇక్కడో ఇప్పుడో అనౌన్స్ అవుతున్న టైంలో ఊహించిన రీతిలో రామచంద్రరావు గారు అధ్యక్షుడు కావటం అనేది అన్ని వర్గాలకి సర్ప్రైజ్. ఎక్సెప్ట్ రాజేందర్ అధ్యక్ష కాకూడదని ప్రయత్నం చేసిన బీజేపీలోని వర్గాలు తప్పితే సామాన్యులకు అంటే రాజకీయాలు ఫాలో అయ్యే సామాన్యులకు కానీ మీడియాకు కానీ మిగిలిన రాజకీయ పక్షాలు కూడా అది కొంచెం ఆశ్చర్యకరం. అదేంటి రాజేందర్ అనుకున్నది టక్కున రామచంద్రరావు వచ్చాడు అనేది ఉంటుంది. అది అంటే బీజేపీలో ఇంటర్నల్గా ఉన్న వర్గపోరే ఇప్పుడు ఈటెల్ని ఈ అధ్యక్ష రేసులో నుంచి పక్కనుంచేలా చేసిందా? బీజేపీ కాంగ్రెస్ వర్గపోర్లు ఒకప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, మా పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ, కాంగ్రెస్లో అంతర్స్వామిక ప్రజాస్వామ్యం ఎక్కువ, అంటే వాళ్ళు తిట్టుకొని కొట్టుకుంటారు, మా పార్టీ ప్రజాస్వామ్యం అనేది. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటే జాతీయ పార్టీ, 2 పార్టీల్లో కూడా ఏ నాయకుడు వర్గం ఆ నాయకుడిదే. వీళ్ళిద్దరికీ అధిష్టానం దగ్గర వాళ్ళకి కావాల్సిన బ్లెస్సింగ్స్ ఇచ్చే నాయకులు ఉంటారు, వీళ్ళ మాటలు చెల్లుబాటు అయ్యే విధంగా చేసుకోగలుగుతారు. కేవలం బీజేపీలో ఉన్న తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గపోరు వల్లనే రాజేందర్కి అధ్యక్ష పదవి దక్కలేదనేది నా అభిప్రాయం, అది నిజం. ఓకే, అయితే దీని వెనక కూడా కొన్ని కారణాలు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు, అవి మిమ్మల్ని అడుగుతాను. వాటికి అసలు మీ అభిప్రాయం ఏంటన్నది కూడా చెప్పండి. అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి మరికొంతమంది లీడర్లకి ఈటెల రాజేందర్ క్లోజ్, అందుకనే కాంగ్రెస్ని ఎండగట్టలేరు, అందుకనే ప్రజెంట్ ఈటెల్ని పక్కన పెడుతున్నారు అన్న వార్త. బ్యాటింగ్ రాకముందనే బాగా మంచి ఆటగాడని ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. మొదటి బాల్ వేయకముందు ఇతను కొట్టలేడని చెప్పి నేను ఫైనల్ టీంలో సెలెక్ట్ చేయలేదు అనేది ఎట్లుంటుంది? అతను మంచి ఆటగాడిని కదా తీసుకొచ్చారు, టీంలో తీసుకొచ్చారు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పెట్టారు. ఇంకా అతను పిచ్చి మీదకి పోకముందు ఇతను ఆడలేడని చెప్పి పక్కన పెడితే అది ఎవరి సమస్య వస్తుంది? అంటే ఎవరైతే ఈ మాట చెప్తున్నారో ఆ ప్రణాళికల సమస్య తప్పితే ఆటగాడి సమస్య కాదు. రాజేందర్ ఏం నిలబడగలనేది మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలిచి చూపించాడు. సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి తన ఎమోషనల్ డ్రామా, ఈ ఎన్నికలు ఓడిపోతే నేను చచ్చిపోతాను, నా భార్య చచ్చిపోద్ది, ఈ అన్ని కారణాలతో ఆయన గెలిచాడు. కానీ రాజేందర్ వెంటనే తర్వాత వచ్చిన ఎన్నిక 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరికి వచ్చాడు. మల్కాజిగిరి నుంచి దాదాపు ఎవరు ఊహించిన స్థాయిలో గెలిచి అధిక గెలవటం కూడా దాదాపు 3,90,000 4 లక్షల మెజార్టీతో గెలిచాడు. తిరుగులేని విజయం అది.
అలాంటి నాయకుడు రేవంత్ రెడ్డితో పోటీ పడలేడు, కాంగ్రెస్ మీద విమర్శలు చేయలేడు, అందుకే పక్కన పెట్టలేదు అనేది సమంజసం కాదు. ఆయనే అధ్యక్షం అనేది నిన్న సాయంత్రం వరకు ఉన్నమాట. అసలు ఆయన అధ్యక్ష రేసులోనే లేకుండా ఉంటే అది వేరే విషయం. ఇంకా అనౌన్స్మెంటే తరుపది అనుకున్న టైంలో ఆయన లేదనడం అనేది కేవలం ఒక వర్గము లేదంటే రాజేందర్కి వ్యతిరేకంగా ఉండే బీజేపీలోని వర్గాలు చెప్పడం తప్పితే ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ ఇంకోటి కాదు అది. అండ్ మరొకటి ఏంటంటే కాళేశ్వరంకి విచారణకి హాజరైన టైంలో ఈటెల కేసీఆర్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీలో ఆయన మీద డౌట్ వచ్చేలా చేసింది. డౌట్ వచ్చినా రాకపోయినా అది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది బీజేపీకి. ఎందుకంటే కాళేశ్వరం అనేది కాళేశ్వరంలో పారే నీళ్లు కాదు, నిధులు, డబ్బులు కేసీఆర్ కుటుంబం చేసుకున్న అవినీతి అని చెప్పి అందరూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందున్న బండి సంజయ్ కానీ అరవింద్ అంటే చాలా కాలంగా బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కాళేశ్వరం కమిటీ ముందు పోయి అట్లా అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏమీ జరగదని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అయితే ఈటెల రాజేందర్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆయన అంటే ఒక స్థాయి రాజకీయాలు మాత్రమే చేస్తారు. ఎలాంటి అంటే అడ్డదిడ్డంగా మాట్లాడనేది ఒకటి గుర్తింపు ఉంది కాబట్టి అలాంటి గుర్తింపు తగిన కామెంట్గానే చూడాలి తప్పితే అది కేసీఆర్కి అనుకూలము. ఇంతకుముందు మీరు రేవంత్ రెడ్డికి అనుకూలం అన్నారు, ఇంతకుముందు క్వశ్చన్ వస్తే కేసీఆర్ అనుకూలం అంటున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా నిలబడే కాదు. అయితే ఏదో ఒక దశలో బీజేపీ అధిష్టానం ఆలోచనలు పట్టడానికి ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అయితే దానివల్ల అయితే పోయి ఉండదు. ఎందుకంటే అదే కారణం అయితే ఆ రోజు అతను బీజేపీ రేసు నుంచి తప్పించుండేవాళ్ళు. అండ్ ఈ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే వెనక సెంట్రల్ చంద్రబాబు ఆలోచనని తీసుకుంది. చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు అనే ఆరోపణ వస్తుంది. దాంట్లో నిజమెంత? ఎందుకు తిప్పాలి? చంద్రబాబుకి ఏం పని లేదా? ఆయన రాష్ట్రం ఆయనకు ఉంది. ఆయన రోజు బిజీగా ఉన్నారు, రేజు ఒక సమ్మిట్లో ఉన్నారు. ఈటెల రాజేందర్ చంద్రబాబు ఏమన్నా వర్గ శత్రువులా లేక వారిద్దరి మధ్య లేకుండా ప్రత్యక్షమైన పోరాటం ఉందా? సో రాజేందర్ని అడ్డుకోవడం అనేది చంద్రబాబుకు సంబంధం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మాట్లాడినా నీ రాష్ట్రం కాదు, చంద్రబాబు నాయుడు ఏం అడగవచ్చు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదము నాకు కొంచెం అనుకూలంగా ఉండేవాళ్ళని చెప్పండి, రోజు నాతో కీచులాట కొట్లాట పెట్టుకోకుండా కాస్త మెచ్యూర్డ్గా సర్దుకొని పోయేవాళ్ళని పెట్టని చెప్పి అక్కడ అడగొచ్చు. కానీ పక్క రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతారు? అదే అసలు అది కేవలం ఏంటంటే మొత్తము ఒకని అంటే ఒక రకంగా చంద్రబాబుని గ్లోరిఫై చేయటమా లేదంటే చంద్రబాబుని ప్రతి విషయంలో లాగటంగా చూడడం తప్పితే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఏం సంబంధం ఉంటుంది? అందులో చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉంటుంది? ఏ మాత్రం కూడా సంబంధం లేని అంశాలు. నేను మళ్ళీ చెప్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిలో మాత్రం ఒకవేళ ఎవరైనా చంద్రబాబు నాయుడికి పడని వ్యక్తి ఎక్కువ ఓకలుగా పోయి ఆయన మీద దాడి చేసిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు కాకుండా మనము మిత్రపక్షంగా ఉన్నాం, ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి సర్దుబాటు ధోరణి ఉన్న మనిషిని పెట్టని చెప్పి అడుగుతారు. కానీ పక్క రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు? ఇదంతా మీడియాలో వచ్చే రకరకాల స్పెక్యులేషన్స్ తప్పితే గ్రౌండ్ రియాలిటీలు ఇవన్నీ ఏమి ఉండవు. అండ్ బీసీ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ అంటే బీసీల 14% ఓట్లను కానీ దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ అధ్యక్ష రేసు నుంచి ఈటల్ని పక్కన పెట్టారు. నెక్స్ట్ బీజేపీ ఏదైతే బీసీ నుంచి ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటుందో ఆ రేసులోకి ఈటల్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సిన అధ్యక్ష పదవి వేయలేదు, రేపు రాబోయే సీఎం పదవి పెడతారు నమ్మకం ఏముంది? ఇప్పుడు బీజేపీ గత కొన్ని ఎన్నికలుగా ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ నినాదంతో ఎన్నికలు చేస్తూ వచ్చింది. హర్యానాలో కానీ మహారాష్ట్రలో వేరే కాలం ఉండొచ్చు, ప్రతి చోట చేస్తూ వచ్చింది. సో సహజంగా అదే ఎజెండా ఇక్కడ తెలంగాణ కూడా తీసుకొస్తుంది అనుకున్నారు. బండి సంజయ్ కూడా కాకపోయినా మున్నూరు కాకపోయినా అది కూడా బీసీ రిజర్వేషనే, బీసీలే సీఎంలు అవుతారు అన్నట్టుగా చెప్తూ వస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా. సో న్యాచురల్గానే ఈటెల రాజేందర్కి బీసీ నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. ఆయన కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ అయినా కానీ ఆయన ఏ రోజు కూడా ప్రత్యేకంగా బీసీ నినాదం ఎత్తకపోయినా కానీ ఇతను మావాడని ఓన్ చేసుకుంటారు. తెలంగాణలో ఉన్న 3-4 బలమైన కులాలలో గౌడ్స్ ముదిరాజులే 2-3 స్థానాల్లో ఉంటారు కదా. రెడ్డి, వెలమ వీళ్ళందరికన్నా కానీ తూర్పు కాపులు వస్తారు, మున్నూరు కాపులు, గౌడ్స్, ముదిరాజులు వీళ్ళే యాదవులు వీళ్ళే బలంగా ఉంటారు కదా. సో ఉన్న 2-3 గౌడు ముదిరాజుల్లో ఇది ఒక ప్రామినెంట్ బలమైన కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ చెందిన ఈటెల రాజేందర్ వస్తే బీసీ నాయకుడు అవుతారు తప్పితే వేరే వాళ్ళకి ఇస్తే బీసీ నాయకుడు గారు. ఇప్పుడు మీరు ఈ మాట ఎవరన్నా అడిగినా అయ్యా వాళ్ళు వేయాల్సిన అధ్యక్ష పదవి వేయలేదు, రేపు ఎన్నికలు జరిగి గెలిచి ఆ తర్వాత ఇస్తారో లేదు ఎవరికి తెలుసు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఒకటి ఉందన్నమాట. రేవంత్ రెడ్డి తన సొంత కొడంగల్లో ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయి 2018లో ఓడిపోయి 2019లో మల్కాజిగిరికి వచ్చి, కొడంగల్ అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక బార్డర్లో తాండూరు అంటే మన గుల్బర్గ్ ఏరియా వైపు ఉంది. అది ఏమాత్రం సంబంధం లేని మల్కాజిగిరికి వచ్చి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఆయన కేసీఆర్కి ఈయనే ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఎదిగాడు. అట్లాగే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈటెల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, అది దానికి హైదరాబాద్కి సంబంధం లేదు. సో ఆయన కూడా అక్కడ ఓడిపోయి ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి గెలిచాడు. అంటే ఈ జ్యోతిష్కాలు సెంటిమెంట్లు చూసుకున్నప్పుడు ఈయన కూడా రేపు సీఎం అయిపోతాడేమో. అంటే ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చి ఈయనకున్న డాషింగ్ పర్సనాలిటీ అటాక్ చేసి రేపు ఒకవేళ చంద్రబాబు మన
కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి కాదు అనుకున్నప్పుడు మూడో మనిషికి ఇతను వస్తాడేమో అన్న అనుమానం బీజేపీలో పాతకాలంలో ఉన్న వాళ్ళు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. సో ఇప్పుడు అధ్యక్ష పదవి కనుక అడ్డుకోగలిగితే అతను ఆ రేస్ నుంచి దూరంగా పెట్టొచ్చు అన్న దాంతోనే పక్కన పెట్టి ఉంటారేమో అనుకోవాలి మనం. అయితే మల్కాజిగిరి ఎంపీ సీఎం అవుతాడనే సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి మనం దాన్ని. సో ఆ సెంటిమెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈటల రాజకీయ ప్రస్థానం ఏంటి, ఆయన మొదటిసారి అసలు ఎక్కడ గెలిచారు? సో ఈటల మొదట్లో అంటే విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాల్లో ఉన్నారు. అంటే వామపక్షం అంటే మావోయిస్ట్ సానుభూతి పట్టుగా ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు టీఆర్ఎస్లో చేరిన మొదటి 5-6 మందిలో ఆయన కూడా ఒకడు. మొదటి నుంచి కూడా ఉన్నారు. చదువుకున్న ఆయన, మంచి ఏమంటారు, మంచి స్పీకర్, మంచి ఆర్గనైజర్. తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతిసారి ఎవరు ఉస్మానియా విద్యార్థిని ఎవరైనా అరెస్ట్ అయినా కానీ ముందు బెయిలికి పరిగెత్తే వాళ్ళల్లో కేసీఆర్ మన హరీష్ గారు, ఈటల రాజేందర్ గారు ఉంటారు. అట్లా ప్రతి ఉద్యమకారుడితో ఎంతో కొంత సాన్నిహిత్యం ఈటల రాజేందర్కి ఉంటుంది. అదే క్రమంలో 2004లో ఆ రోజున కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా కమలాపురం, అప్పుడు అది కమలాపురం సీటు ఈటల రాజేందర్కి వచ్చింది. కమలాపురంలో ముద్దసాని దామోదర్ రెడ్డి గారిని మంచి నాయకుడు, చాలా మంచి పేరున్న నాయకుడు, సీనియర్ నాయకుడు. 3-4 సార్లు గెలిచారు అక్కడ. ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. చాలా బలమైన నాయకుడు ఆయన, ప్రజల మనిషి గుర్తున్నాడు. ఆయనను ఓడించి ఈయన మొదటిసారి ఎమ్మెల్యే కావటం. సో ఆ తర్వాత 2009 ఇంకా అట్లా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. 2004, 2009, 2014 ఇట్లా వస్తున్నారు. ఇంకా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి అయ్యారు. దానికి కూడా కారణం చెప్తారనమాట. రాజేందర్ నీకు అసలు ఏమి ఇవ్వను పో, రెండు ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి ఏమో ఇప్పుడెక్కడ మొహం పెట్టుకుంటారు రాజేందర్ అని ఒకసారి అడిగింది ఉంటుంది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిధుల గురించి వచ్చినప్పుడు రాజేందర్ ₹1 కూడా ఏం చేస్తామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నది ఎక్కువ హైలైట్ అవుతుంది. నీకు ఎక్కడైతే ₹1 నిధులు ఇవ్వని అన్నాడు, అక్కడే చోట నీవే నిధులు ఇచ్చే స్థాయికి తీసుకొస్తాను కాబట్టి నేను ఆర్థిక శాఖ ఇవ్వడానికి అదొకటి కూడా కారణమని ఆ రోజు అందరూ అనుకున్నమాట. నీకు ₹1 నిధులు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఈయన ఆర్థిక మంత్రిగా ఉండి, తొలి ఆర్థిక మంత్రిగా ఉండి రాష్ట్రం మొత్తానికి నిధులు ఇచ్చే బాధ్యత తీసుకొచ్చాడు కదా. ఆ విధంగా అంటే కీలకమైన వచ్చాడు. కేసీఆర్కి అంతరంగికుడు, చాలా సన్నిహితుడు. అయితే టీఆర్ఎస్లో ఉన్న వర్గపోరులో, రకరకాల వర్గపోరులో ఈయన బయటపడాల్సి వచ్చింది. బయటపడేసి వచ్చి అయితే ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ అనుకున్నప్పుడు మరి అమిత్ షా మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, కానీ బీజేపీ సహజంగా అయితే కాంగ్రెస్కి వచ్చి ఉండాలి, కానీ బీజేపీ వైపు వెళ్ళారు. ఆ రోజైన హోరాహోరీ యుద్ధంలో ఉప ఎన్నికల్లో గెలవటం, మళ్ళీ ఆ తర్వాత ఓడిపోవటం, మళ్ళీ నేను చెప్పినట్టు మల్కాజిగిరికి వచ్చి గెలవటం, ఇవన్నీ కూడా ఒక పెద్ద ట్రావెల్ లాగా చూడాలన్నమాట. ఎక్కడ కమలాపురము, ఎక్కడ మల్కాజిగిరి, ఎక్కడ బీజేపీ. ఆయన తుపాకీ పట్టని మావోయిస్ట్ అనుకున్నాను. నాకు తెలిసి ఎప్పుడు తుపాకీ పట్టలే, కానీ ఉద్యమంలో ఉన్నాడు. అంటే స్టూడెంట్ వింగ్లో ఉండేవాడు. అక్కడి నుంచి బీజేపీ మత పార్టీగా ముద్దపడ్డ బీజేపీ వరకు రావడం, దాని అధ్యక్ష పీఠం పోవటం, అన్ని ఇమాజినబుల్గా ఉంటాయి. రాజకీయాలు ఏదైనా జరుగుతుంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మీకు ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా చేశారు. జీవితంలో ఒక్కసారి కూడా బీజేపీకి ఆయన ఓటేలా, ఏకంగా బీజేపీ అధ్యక్షుడు అయిపోయారు. తర్వాత చాలా రాష్ట్రాలలో, ముఖ్యంగా అస్సాంలో ఈ రోజున్న సీఎం హేమంత్ బిశ్వా, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళేం కాదు. బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ స్టేచర్ ఉంది కాబట్టి ఆ స్థాయికి ఎదుగుతూ వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. ఈ బీజేపీలో పుట్టిన వాళ్ళు బీజేపీలో సీఎం అవుతామన్నది ఇప్పుడు పోయింది. రైట్. అంటే మీరు చెప్పిన దానివల్ల జనరల్గా ఏంటంటే ఈటల దాని వెనక కూడా కారణం ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు, ఆ భావజాలం కాదు కాబట్టి అందుకు బీజేపీలో ఉన్న వాళ్ళు ఆయన్ని సపోర్ట్ చేయకుండా వేరే వ్యక్తిని సపోర్ట్ చేశారు, రామచంద్రని సపోర్ట్ చేశారు అని చెప్పారు. బట్ మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చింది. అంతే. ఆర్ఎస్ఎస్లో ఉన్నది ఈ రోజు ఎక్కడ ఉంది? ఆయన ఆర్ఎస్ఎస్ కాదని అందరికీ తెలుసు కదా, చేసుకున్న రోజే తెలుసు. అసలు అలా అనుకుంటే ఆయన అసలు రేసులో లేకుండా ముందే తప్పించేస్తారు కదా. అది కేవలం వాదనే తప్పితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే బీజేపీలో సీఎంలు అవుతారనేది నేను చెప్పిన 3-4 ఎగ్జాంపుల్స్ చూసుకోండి, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంతకుముందు కర్ణాటక ఉంది బసవరాజ బొమ్మాయి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు సీఎంగా చేస్తున్నారు. అనేక చోట్ల ఎవరైతే అవకాశం వస్తారో, ఎవరైతే బలంగా నడపగలరో వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ వస్తుంది బీజేపీ. అట్లా ఆ విధంగానే వేరే రాష్ట్రాలకు విస్తరించగలదు, కానీ అదే పార్టీలో బురిగి ప్రజాబలం లేకుండా ఎన్ని సంవత్సరాలు గెలవకుండా ఉన్న వాళ్ళని ఎప్పుడు చేయదు, ఏ పార్టీ కూడా చేయదు. అండ్ ఈటల రాజేందర్ గెలిపోవటం సామాజిక వర్గ పరంగా చూసుకుంటే కనుక ఈటల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు, ఆయన భార్య జమున రెడ్డి వర్గ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఈ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కూడా ఆయనకి కలిసి వచ్చాయా రాజకీయాల్లో? లేదు. ఈటల రాజేందర్ నాకు తెలిసి ఏ రోజు కూడా కులాన్ని మతాన్ని వాడు ఎన్నిక చేయలే. కేవలం బీజేపీకి వచ్చేటప్పటికే మతమన్న పదము, కులమన్న పదం బయటకు వచ్చింది. కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్న రోజుల్లో కూడా వ్యక్తిగతంగా కమ్యూనిస్ట్ ఆలోచనతో చేసుకుంటూ వచ్చారు. ఎన్నికలు అట్లే ఉన్నాయి తప్పితే కులాన్ని మతాన్ని బయటకు ఏ రోజు ఎన్నిక చేయలేదు. జమున అనే పేరు ఎప్పుడు బయటకు వచ్చిందంటే ఆమెది మునుగోడు, మన హుజూరాబాద్ 2021 అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు కాంగ్రెస్ తరఫున గెలిచిన 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఈయన స్ఫూర్తితో ఇంకో స్ఫూర్తితో ఆయన కూడా రాజీనామా చేసి బీజేపీలో వచ్చారు, ఉప ఎన్నిక పోయాడు. 2022 చివరిలో పోయాడు. అప్పుడు
ఈటల రాజేందర్ వైఫ్ జమునారెడ్డి గారు అక్కడికి ప్రచారంకి వచ్చారు. ఏమంటే నా పుట్టిల్లు ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చిందన్నమాట. అప్పుడు ఆమె కులం గురించి జరిగిందే తప్పితే ఈటల రాజేందర్ రాజకీయ జీవితంలో కులం పాత్ర అనేది దాదాపు లేదన్నట్టుగానే చెప్పాలి. ముఖ్యంగా జమునారెడ్డి గారి కులం కానీ ఆయన సొంత కులం కానీ చాలామందికి ఆయన కులం తెలియదు. తర్వాత తెలుస్తుంది కానీ మొదట్లో అసలు కులంతో సంబంధం లేకుండానే రాజకీయం చేసుకుంటూ వచ్చాడు ఆయన. అండ్ ఈరోజు బీజేపీ అధ్యక్ష ఎంపిక అనేది తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందా బీజేపీలో అనుకోవచ్చు? ఎందుకంటే రాజా సింగ్ రాజీనామా చూసినా కానీ ఇంకా ఈ బాటలో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనుకోవచ్చు. రాజా సింగ్ రాజీనామా చేయడం నాకు తెలిసి ఇది 3వ 4వ. రాజా సింగ్ రాజీనామాని బీజేపీ సీరియస్గా తీసుకోదు. అది టీ కప్పులో తుఫాన్ ఈ రోజు పోతుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోతాడు అంటాడు. రాజా సింగ్ ఏమంటాడు, నేను అందరికన్నా సీనియర్ కదా, నన్ను చేయండి అంటాడు. కానీ ఏ పార్టీని ఎలా ఆలోచిస్తుంది, నువ్వు పాత బస్తీకి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోవు కానీ బయటకు ఎప్పుడు విస్తరించి అక్కడ రాజకీయం చేయలేవు. నీకు ఏ ప్రాంతంతో కూడా నీకు సంబంధాలు లేవు. పోనీ నువ్వు ఆ స్థాయి రాజకీయం ఏమైనా చేస్తున్నావంటే లేదు కదా. కాబట్టి నేను ముందు గెలిచాను కాబట్టి నాకేమనేది అది చల్లదు, రాజకీయాల్లో చల్లదు. ఇది రాజాసింగ్ ప్రతిసారి ఒక రకమైన బ్లాక్మెయిల్ అనేది డిమాండ్ అనేది చేస్తుంటుంది. బీజేపీ కూడా పెద్ద పట్టించుకోదు. ఒక వారం 10 రోజులు మళ్ళీ ఆయన సర్దుకొని మళ్ళీ బీజేపీలోనే పని చేసుకుంటాడు. ఆయన ఉండదు. అయితే వేరే ఎవరు పోతారంటే ఈయనైతే నాకు తెలిసి ఈటెల రాజీనామా చేయకపోవచ్చు అనుకుంటున్నాను. తొందరపాటు చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఆయనకున్న మెచ్యూరిటీ, ఇన్ని ఎన్నికలు చూసి వచ్చాడు కదా. ఆయనకు తెలిసి భవిష్యత్తు మీద ఒక క్లారిటీ ఉంటుంది, ఏం చేయగలరు, ఓపికగానే ఉండొచ్చు ఆయన. ఇంకా వేరే ఎవరు కూడా రాజీనామా చేసే అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానంగా పోటీ పడింది ఎవరు, బండి సంజయ్ ఎక్కడికి పోడు. ఆయన బీజేపీ ఒరిజినల్ అక్కడే ఉండిపోతారు. అరవింద్ ఎక్కడికి పోరు, వాళ్ళంతా బీజేపీ. పదవి వచ్చినా రాకుండా మేము బీజేపీ అనుకునే వాళ్ళే. ఇక వీళ్ళు కాకుండా పోటీ పడ్డ వాళ్ళల్లో ఈటల రాజేందర్ ఒకరు. రాజా సింగ్ వాజ్ నెవర్ ఇన్ ద కాంపిటీషన్, ఆయన లేడు. ఇంకెవరున్నారు రాజీనామా చేయడానికి? అంతే. రామచంద్రరావు ఏంటంటే వీళ్ళందరూ కలిసి బీజేపీ వర్గాలు ఒక మాట అంటున్నాయి అనమాట. బీసీ ఉద్యమ నేతలు 2 కాపులు, ఒక రెడ్డి, ఒక వెలమ కలిసి బీసీని దొక్కేశారనేది బాగా తీసుకొస్తున్నారు. రేపు ఎక్కువ మంది బయట కూడా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒక బీసీ అవుతా ఉంటే 2 కాపులు పేర్లు చెప్పాలంటే బండి సంజయ్, అరవింద్, ఒక వెలమ రఘునందన్ రావు, ఆయన ఇప్పుడు ఎంపీ, కడప ఎంపీ. సో ఒక రెడ్డి, కిషన్ రెడ్డి, ఆయన కూడా మినిస్టర్. వీళ్ళందరూ వ్యతిరేకించడం వల్లనే ఈయన కాలేకపోయాడు అనేది ఆ వర్గాల్లో, అంటే రాజేందర్కి అనుకూలంగా ఉండే వర్గాలు చెప్తున్నమాట. రైట్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. సో ఇవాళ బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక తర్వాత అందరిలో కూడా ఎన్నో ప్రశ్నలు, ఈటల్ని ఎందుకు పక్కన పెట్టారు, మరొకరి పేరు ఎందుకు తెర మీదకి వచ్చింది, దీని వెనక ఏం జరుగుతుంది, మరోవైపు కొంతమంది అంటే రాజాసింగ్ రాజీనామా చేసిన ఇంకెవరైనా అటు బాట పట్టనున్నారు, ఆ బాట అని చెప్పి కూడా అనేక అపోహలు, అనేక అసలు ఈ ఎంపిక ఎలా జరిగిందని చెప్పి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ల గారితో ప్రజెంట్ అయితే ఈ డిస్కషన్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా కూడా వాటన్నిటికీ కూడా ప్రజెంట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.